Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ రీల్స్ బై పూజ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం ఒక చిన్న డిఐవైతో మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇలా ట్రైన్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి. ఇది 180 రూపీస్ పడింది నాకు. దీన్ని కొంచెం హైడ్ చేద్దామని లెగ్స్ని అయితే యూస్ చేస్తున్నా. ఇవి నేను లోకల్ షాప్లో తీసుకున్నా ఇక్కడ బెంగళూరులో. సో మేము బెంగళూరులో ఉంటాం. అండ్ లేదు మేము ఇలా అన్నీ చేయలేమంటే విత్ లెగ్స్ ఉండే లింక్ను కూడా అమెజాన్ లింక్ను కూడా ప్రొవైడ్ చేశానండి. డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఇది వచ్చేసి హోమ్ సెంటర్ నుంచి నేను స్పూన్ రెస్ట్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా ఎప్పుడు ఊడిపోతూ ఉంటుంది. సో కానీ నాకు ఇది పెద్ద వర్త్ అనిపించలేదు. కాకపోతే ఎలాగో అది స్టిక్ చేస్తున్నా కదా, టైం ఉందనేసి నేను ఇలా ఇది కూడా స్టిక్ చేస్తున్నాను. ఓకే, ఇది స్టిక్ చేస్తూ అలాగే మీతో కొన్ని మాటలు చెప్పుకున్నామండి. మాదైతే అనంతపూర్, మా హస్బెండ్ అయితే ప్రొద్దుటూరు అండి, కడప డిస్ట్రిక్ట్. సో మేము బెంగళూరులో ఉంటాం. మీకు ఆల్రెడీ తెలుసు, మాకు 2 పిల్లలు, బాబు పాప. ఇప్పుడైతే ఈ కార్నర్ని అయితే రీఆర్గనైజ్ చేస్తున్నానండి. సో ఇందాక స్టిక్ చేశాను కదా లెగ్స్, ఆ ట్రైన్ పెట్టేసి నా దగ్గర ఉన్న చాపింగ్ బోర్డ్స్తో ఇలా రీఆర్గనైజ్ చేస్తున్నా. నాకెందుకో ఇలా కిచెన్ని మనం అందంగా పెట్టుకున్నట్లయితే ఆ వైబ్స్ అంటారు కదా, పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంటుంది కుక్ చేసేటప్పుడు కూడా. అలా నాకెందుకో చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు వీటిని ట్రై చేస్తుంటా కార్నర్స్ని మార్చుకునేందుకు. బట్ ఎక్కువ కాస్ట్లీ అయితే ఏం కొనుక్కోను, తక్కువ రేట్లోని అమెజాన్లో చెక్ చేసి అప్పుడప్పుడు తీసుకుంటా. అది కూడా నాకు మల్టీపర్పస్గా యూజ్ అయ్యేటట్టు ఉంటేనే తీసుకుంటాను. తర్వాత ఈ బాటిల్స్ చూసారు కదా, ఆ బాటిల్ అయితే నా దగ్గర ఉంది. ఆ చిన్న బాటిల్ వచ్చేసి మన సోయా సాస్, వెనిగర్ ఆ బాటిల్స్ ఉంటాయి కదా, గాజు బాటిల్స్ని అయితే ఏవి నేను పడేయను, వాటిని రీయూస్ చేసుకుంటా. సో ఇలా ఆయిల్ ఫిల్ చేసేసి, ఒకటేమో ఆలివ్ ఆయిల్, ఇంకొకటి సన్ఫ్లవర్ ఆయిల్. మేము డీప్ ఫ్రైస్కి అయితే ఆలివ్ ఆయిల్ అసలు యూస్ చేయము, ఓన్లీ కర్రీస్ కుక్ చేసేటప్పుడు అది యూస్ చేస్తాం. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనం డీప్ ఫ్రైస్కి వాడతాను, అప్పుడప్పుడు కుకింగ్ కూడా వాడతాను. ఇది వచ్చేసి క్యాప్స్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ క్యాప్స్ అనేసి మనకి అమెజాన్లో దొరుకుతాయండి. ఆ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో ఎలా డెకరేట్ చేసుకుంటా అసలు ఎంత రీయూస్ చేసుకోవచ్చో చూడండి, ఎంత అందంగా మారిందో ఆయిల్ బాటిల్. నాకు ఇలాంటివి చేయడం చాలా ఇష్టం. తర్వాత ఇలా లెగ్స్ కింద మనం పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. రోజు క్లీన్ చేయడం, మళ్ళీ అవన్నీ జరిపించుకోకుండా ఒకేసారి మనం క్లీన్ చేసుకోవచ్చు అనే దాంతో నేను దాన్ని హైడ్ చేసుకున్నా. ఇవి వచ్చేసి బ్యాంబూ రీయూజబుల్ టవల్స్ అండి. నేను ఇది ఒక 1 ఇయర్ నుంచే వాడుతున్నాను. వీటిని మనం ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం కిచెన్లో అన్నీ తుడుచుకోవడానికి కానీ, లేదా నేను దేవుని రూమ్లో కూడా, పూజ గదిలో కూడా మ్, ప- దేవుని పటాలను తుడచడానికి అలా కూడా యూస్ చేస్తుంటాను. ఇవి కూడా అమెజాన్లో తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించాయి. వీటిని స్టవ్ తుడుచుకోవడానికి కానీ అన్నిటికీ చాలా బాగా ఉంటుంది. To the city streets, we began to feel the fire. We rise. ఇక ఇది మా సాటర్డే వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ అయితే మేము సేమియా ఉప్మా చేసుకున్నాము. నేను కిచెన్లో కుక్ చేస్తూ అలా ట్యాప్ పెట్టుకొని సీరియల్స్ అయితే చూస్తుంటాను. ఎక్కువగా హిందీ సీరియల్స్ చూస్తూ ఉంటాను, చాలా ఇష్టం నాకు. బట్ రోజు కుదరదు, ఈరోజు సాటర్డే కదా కొంచెం ఫ్రీగానే ఉంది. బట్ హాఫ్ డే స్కూల్ ఉంటుంది, లంచ్ బాక్స్ కట్టే పని ఉండదు. సో నిదానంగా అలా చూస్తూ ఉన్నాను. కానీ మా హస్బెండ్ అయితే నేను చూస్తుంటే నన్ను వచ్చి వీడియో తీశాడనమాట. నేను చూసుకోలేదు తను తీస్తున్నాడని. ఆ వీడియోనైతే నేను షార్ట్‌లో పోస్ట్ చేస్తాను. ఈరోజు కానీ, రేపు కానీ అది తప్పకుండా షార్ట్‌లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో మేము సేమియా ఉప్మాలో కూడా వెయిట్ లాస్‌లో ఉన్నా కదా, సో చాలా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటున్నాం.
బట్ నేనైతే ఈ టిఫిన్ తినట్లేదు. సో, మీకు తెలుసు కదా! నేను ఎవ్రీడే ఒక స్మూతీ తాగుతాను. డ్రై ఫ్రూట్స్ విత్ కర్రీ లీవ్స్ అవన్నీ వేసుకొని. మీరెవరన్నా చూడని వాళ్ళుంటే నా ప్రీవియస్ వీడియోని చూడండి. ఇక వెయిట్ లాస్‌లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో చెప్తానన్నాను కదా! నేనైతే 10 కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి. త్వరలోనే మీకు అవన్నీ పోస్ట్ చేస్తాను. టైం కుదరటం లేదు పిల్లలతో ఇద్దరితో. తర్వాత ఇదొచ్చేసి మా మదర్ పంపించిన పికిలండి. ఆహ్, నేను ఫ్రిడ్జ్‌లో అలాగే పెడితే మనకది ఆయిల్ స్ట్రెయిన్స్ అవుతాయి గదా! సో, నేను దాన్నొక కోస్టర్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అది చూపిద్దామని చూయిచ్చాను. ఇంకా నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే పిల్లలొచ్చేలోపు మనం వెజిటబుల్ రైస్ చేద్దామనేసి ఈరోజు సో, ఆఫ్టర్‌నూన్ లంచ్ నేను కూడా తినాలి గాబట్టి సో, బాస్మతి రైస్ వేసుకొనైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఈలోపైతే కొన్ని మాట్లాడుకుందామండి. నాకు చాలా హెయిర్ లాస్ అయిందండి. చాలా అంటే చాలా. ఇక్కడ బెంగుళూరులో వాటర్ వల్లనో మరి ఫుడ్ వల్లనో ఏంటో తెలీదు. చాలా హెయిర్ లాస్ అయింది. దానికోసం అనేసి నేను ఈ జ్యూస్ తాగుతున్నా గదా! వెయిట్ లాస్‌కి. వెయిట్ లాస్‌కి ఎంత హెల్ప్ అయిందో ఆ జ్యూసు. అలాగే నాకు హెయిర్ ఆ లాస్ తగ్గిచ్చడానికి కూడా చాలా హెల్ప్ అయిందండి. తర్వాత నేను అలాగా ఒక ఆయిల్ అయితే వాడుతున్నాను. అది బెంగుళూరులో మాత్రమే దొరుకుతది. ఐ మీన్ కర్ణాటకలో దొరుకుతది. ఒక స్వామీజీ ఆశ్రమం నుంచి ఇక్కడ అన్ని మెడికల్ స్టోర్స్‌కి ఇస్తారనమాట. దాని గురించి కూడా త్వరలోనే హెయిర్ కేర్ వీడియో అయితే చేస్తాను. తప్పకుండా చూడండి. తర్వాత ఇక్కడ రెసిపీకొచ్చేసరికి ఆనియన్స్‌ని నేను ఎయిర్ ఫ్రైయర్‌లో ట్రై చేస్తున్నాను. ఆనియన్స్‌ని హెయిర్ ఫ్రై చేయడానికి. ఎందుకు అంటే మనం డీప్ ఫ్రై చేస్తే ఆయిల్‌లో అది మరి నాకు వెయిట్ లాస్‌కి బాగోదనేసి నేనిలా ఎయిర్ ఫ్రైయర్‌లో జస్ట్ అలా ఆయిల్ అప్లై చేసేసి చేశాను. వచ్చాయండి. మరీ డీప్ ఫ్రైలో చేసినంత రాకపోయినా బట్ మనం రెసిపీకి యూజ్ చేసుకున్నట్లయితే వచ్చాయి. ఇదొచ్చేసి అగారో ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇది కూడా మేము రీసెంట్‌గానే తీసుకున్నాము. ఆఫ్టర్ నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేశాకే ఇది తీసుకున్నాననమాట. బయట ఫుడ్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలన్న ఉద్దేశ్యంతో మేము ఈ ఎయిర్ ఫ్రైయర్‌నయితే తీసుకున్నాం. సో, నాన్ వెజ్ ఎక్కువ తింటాం కాబట్టి అప్పుడప్పుడు నాన్ వెజ్ రెసిపీస్ చేసుకోవడానికైతే నేను ఈ ఎయిర్ ఫ్రైయర్‌ని యూజ్ చేస్తాను. ఇక్కడొచ్చేసి నేను కర్డ్‌ని ఈ బౌల్ వచ్చేసి మనకి డీమార్ట్‌లో ఉంటదండి. చూసింటారు అందరూ. మనం పెరుగుని హంగ్ కర్డ్ అంటారు గదా! హ్యాంగ్ చేసి ఆ కర్డ్‌ని యూజ్ చేస్తారు కదా! మనం క్లాత్ యూజ్ చేసి అలా అంతా చేయాలంటే మనకి కొంచెం కష్టం అనేసి నేను ఇలాంటి బౌల్‌నయితే యూజ్ చేస్తాను. మనం అందులో పెరుగు వేసి కొద్దిసేపు పక్కన పెట్టామంటే ఒక 15 మినిట్స్ చాలండి. దాంట్లోని వాటర్ అంతా ఎళ్ళిపోయి మనకి గట్టి పెరుగు అనేది మనకి రెసిపీకి యూజ్ చేసుకోవడానికి వచ్చేసిద్ది. సో, నేను ఆ బౌల్‌ని ఎక్కువ యూజ్ చేస్తాను. వెజిటబుల్స్ కడుక్కోవడానికి కానీ, ఆ బౌల్స్ నాతో 3, 4 ఉన్నాయండి. జస్ట్ ₹20, ₹30 డీమార్ట్‌లో అవైలబుల్‌గా ఉంటది. సో, చూడండి కింద అంతా మనకు ఆ లిక్విడ్ పెరుగొచ్చేసి, గట్టి పెరుగు పైన ఉంటది. మనం ఈ పన్నీర్ టిక్కా, చికెన్ టిక్కా సంథింగ్ అలాంటివి ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్‌కి కూడా మనం అలా హంగ్ కర్డ్ యూజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సో, వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని నేను ఈ కర్డ్ మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టేసి తర్వాత బిర్యానీ అయితే పిల్లలొచ్చేలోపు చేయాలనేసి నేను వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. ఇంకా రైట్ సైడ్ అయితే ఒక వీడియో యాడ్ చేశాను చెక్ చేయండి. ఇవొచ్చేసి డీమార్ట్‌లో నేను చెప్పాను ఇందాక డీమార్ట్‌లో దొరుకుతాయని. ఈ ప్లేట్స్ ₹39 అనుకుంటా చాలామంది చూసే ఉంటారు. దాన్ని స్పూన్‌లెస్‌గా యూజ్ చేసుకోవడానికి చాలా బావుంటదండి. ఇంకా హెయిర్ గురించి చెప్తూ మధ్యలో ఆపేసాను కదా! అదే అండి నాకు చాలా హెయిర్ లాస్ అయింది. బట్ ఆ జ్యూస్ ద్వారా నాకు మరి కొంచెం కంట్రోల్ అయింది. ఫుల్‌గా అని చెప్పలేను గానీ, బట్ హెల్ప్ అయింది చాలా. అదే కాకుండా చాలా చేంజెస్ చేసుకున్నామండి మేము. లైక్ మన హాట్ వాటర్‌ని సాఫ్ట్‌నర్ పెట్టుకోవడం. ఈ అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళకి చాలా వాటర్ ప్రాబ్లమ్ ఉంటదండి. ఆ వాటర్ అనేవి హార్డ్ వాటర్ అవ్వడం వల్ల హెయిర్ లాస్ అవుతూ ఉంటది. సో, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. హెయిర్ లాస్ ఉన్నవాళ్ళు ఏంటి రీజన్ ఫుడ్డా? లేదా మన వాటరా? అన్నీ చెక్ చేసుకోండి. ఇక రెసిపీకొచ్చినట్టయితే నేను మా ఇంట్లో ఎలా చేస్తానో
వెజ్ బిర్యానీని చూడండి. సో, వాటర్ అంతా ఎంత బాగా సెపరేట్ అయిపోయాయో చూడండి. ఇక మనం ఈ కర్డ్‌ని ఏ చెప్పాను గదా! ఏ రెసిపీకైనా యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ టిక్కా, చికెన్ టిక్కా అలాంటి రెసిపీస్‌కి. నేనైతే ఇక్కడ మదర్స్ వాళ్ళ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడుతున్నాను. మామూలుగా నేనే చేసుకుంటాను. ఆహ్, మధ్యలో ఒకసారి చేయడం కుదరలేదు. అప్పుడు తెచ్చాను ఆ బాక్స్. అది అయిపోయాక మరి నేనే చేసుకుంటాను. ఇది ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇది కారం పొడి అండి. నేను 3 మ్యాంగో మిర్చి కారం పొడి అయితే యూజ్ చేస్తున్నా. అండ్ పసుపు. ఇది మాకు కారం తగ్గినట్టుగా మా పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి నాకు మా ఇంటికి సరిపోయేటట్టుగా చేస్తున్నా. అది లెమన్ అండి. సో, మీకు తగ్గట్టుగా సాల్ట్ గాని అవన్నీ వేసుకోండి. సాల్ట్ అంటే గుర్తొచ్చింది. నేను మర్చిపోయానక్కడ. తర్వాత వేశాను. సో, ఎప్పుడు గాని మనం ఇప్పుడు నేనైతే పన్నీర్ బిర్యానీ చేస్తున్నా. పన్నీర్ గూడా యాడ్ చేస్తున్నా. కాకపోతే పన్నీర్‌ని మనం స్టార్టింగే వేయకూడదు. వెజిటబుల్స్ అంతా మిక్స్ చేశాక లాస్ట్‌లో జస్ట్ అలా ఒక్క రౌండ్ వేసి తిప్పాలి. ఎందుకంటే పన్నీర్‌ని ముందుగా వేసేస్తే అది కొంచెం అంతా మెదిగిపోతది గదండీ! అందుకని. సో, కొత్తిమీర, పుదీనా, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి సేమ్‌గానే ఉన్నాయి. జస్ట్ ఆయిల్ ఉండదు ఇందులో అయితే. అందులో డీప్ ఫ్రై అయిపోతాయి. సారీ డీప్ ఫ్రైలో అయితే ఎక్కువ ఆయిల్ ఉంటాయి. సో, ఇలా అంతా కలుపుకోవడానికి కష్టం. నాకు ఈ రైస్ కుక్కర్‌కి ఇచ్చిన ఇదైతే చాలా ఇష్టం. నేను ఎక్కువ యూజ్ చేస్తా దాన్ని. ఎన్ని కొనుక్కున్నా గూడా నాకీ ఇదెందుకో బాగా నచ్చిద్ది. కలుపుకోవడానికి కానీ, రైస్ సర్వ్ చేయడానికి కానీ నాకిదే బాగా అనిపిస్తది. కాకపోతే చాలా కష్టంగా ఉండింది. కెమెరా పైన అడ్డంగా ఉండి, కింద నేనిలా కలపాలంటే కొంచెం చాలా కష్టమైంది నాకు. సో, ఇలా కొద్దిసేపు మనం దాన్నయితే సైడ్ పెట్టేసుకొని బాగా కలిపాక, తర్వాత చెప్పాను గదా! లాస్ట్‌లో అయితే పన్నీర్ యాడ్ చేయాలి. వెంటనే యాడ్ చేయకూడదు. సో, మీరెలా చేసుకుంటారో వెజ్ బిర్యానీ మేమెలా చేస్తామో చూడండి. తర్వాత ఇప్పుడు మనం పాన్ పెట్టి ఘీ యేసుకున్నానండి. అండ్ స్పైసెస్ యేసాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్‌నే మరి యూజ్ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా. దమ్ బిర్యానీలో అందరూ రైస్ సెపరేట్‌గా కుక్ చేసేసి ఆహ్, తర్వాత మిక్స్ చేస్తారనమాట. కుక్డ్ రైస్‌ని 70%, 80% పెట్టేసి. బట్ నేనైతే యాక్చువల్‌గా అలా చేస్తాను అప్పుడప్పుడు. బట్ ఈరోజైతే నాకు అసలు టైం లేదు. మధ్యలో సెల్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఇది మా హస్బెండ్ ఫోన్‌లో షూట్ చేశాను. అందుకే అది అలా ఫుల్ వీడియో రాలేదు. సో, నేనిలా రైస్ అయితే నేను వాటర్‌తో పాటు రైస్ అన్నీ ఇలా యాడ్ చేశాను. అది బియ్యమే అండి. రైస్ కాదు. చాలామంది రైస్ కుక్ చేసి వేస్తారు. బట్ నేనైతే బియ్యం వేశాను. తర్వాత లాస్ట్‌లో ఒక 10 మినిట్స్ దమ్ పెడదామనేసి అలా పెనమేసేసి పెట్టాను చపాతీ పెనం. సో, మా బిర్యానీ అయితే రెడీ అయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night.